వరంగల్ బరిలో నికార్సైన తెలంగాణవాది కడియం కావ్య పార్టీ మారడంతో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు. ఉద్యమ సహచరుడికి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్, క్రమశిక్షణ గల కార్యకర్త డాక్టర్ సుధీర్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న నేత, గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ధీమా. ఇక ఈయన ముఖమేమో కానీ కేసీఆర్ ముఖం చూసే ఓట్లు పడాలి. ఎందుకంటే మరి ఈయన ఉద్యమంలో ఉన్నోడే కావచ్చు, పెద్దగా మనకు పెద్దగా పరిచయం లేడు. ఎందుకంటే మరి నేను వరంగల్ వాసినే. ఇక అచ్చకాలం బుచ్చకాలం చూసి ఇస్తాంది టికెట్లు బీఆర్ఎస్ పార్టీ. ఫీల్డ్లో కొట్లాడేటోళ్ళను కనీసం ప్రజలకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎవడన్నా మాట్లాడడానికి 4 ముద్దు మాటలు మాట్లాడితే గెలుస్తారు. ఇప్పుడు ఒకవేళ సుధీర్ బాబు గెలిచిందంటే ఖచ్చితంగా పూర్తి క్రెడిట్ కేసీఆర్కే. ఎందుకంటే నక్కనో కుక్కనో పెట్టి గెలిపించే సత్తా కేసీఆర్కు ఉన్నది కాబట్టి, కేసీఆర్ ఇలాంటి కొత్త నాయకులను కూడా పెట్టి గెలిపించే సత్తా ఉన్నది కాబట్టి, ఇక కేసీఆర్ పేరు మీదనే తెలంగాణ వాదం పేరు మీదనే గెలితే. ఎందుకంటే పెద్దగా మాట్లాడేటోడు కాదు, పెద్దగా ఉరికి కొట్లాడేటోడు కాదు, పెద్దగా ప్రజలను ఆకర్షించే శక్తి కూడా సుధీర్ బాబుకి అయితే లేదు. నిన్న ఇంటర్వ్యూ చేద్దామని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడే అట్టున్నది. మళ్ళీ వెంటనే ఫోన్ చేసిండు, అన్న 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 అంటాడు. కాబట్టి సుధీర్ బాబు కొంచెం ఇంకా గట్టిగా కొట్లాడాలి. ఇట్లుంటే చెల్లది. కాబట్టి వరంగల్ ప్రజలు మాత్రం తెలంగాణ వైపు నిలబడే ఓట్లేయండి. ఇది మాత్రం చెప్పదలుచుకున్నా. ఇక సుధీర్ బాబు పనితనం ఏందైతే ఇంతవరకు తెలియదు. ఈయన జెడ్పీ చైర్పర్సన్ కూడా పనిచేసిండు. మరి ఈయన గురించి అయితే పెద్దగా వరంగల్ అయితే పెద్దగా చర్చనీయ అంశం అయితే ఏమీ లేదు, చూడాలి.